కమ్యూనిస్ట్ పార్టీల ఓవర్ యాక్షన్ మీదన మోడీకి మండిపోయింది. ఏదైతే కమ్యూనిస్టులు పెట్టినటువంటి ఒక అంశం వాళ్ళ మేనిఫెస్టోలో ఏంటయ్యా అంటే భారత్లోని అణుబాంబులన్నింటినీ ధ్వంసం చేస్తాం. ఇది వాళ్ళు ఇచ్చినటువంటి మేనిఫెస్టోలో వన్ ఆఫ్ ద పాయింట్. అసలు ఏం చెప్పదలుచుకున్నారు మీరు? మన పక్కన ఉన్నటువంటి పాకిస్తాన్ అణుబాంబు ఉంటుంది, చైనా కమ్యూనిస్ట్ దేశమైనటువంటి చైనాలో అణుబాంబులు ఉంటాయి, రష్యాలో అణుబాంబులు ఉంటాయి. మన దేశ రక్షణ కోసం మనం తయారు చేసిన అణుబాంబులే మీరు నిర్వీర్యం చేస్తానంటారు. ఈ దేశం పట్ల మీకు ఏమాత్రం బాధ్యత లేదా? ఏమాత్రం శ్రద్ధ లేదా? ఎందుకు ఇట్లాంటి వ్యవహారాలు ప్రదర్శిస్తున్నారు అంటూ నిలదీసుకొచ్చారు. కమ్యూనిస్టుల మీద తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అసలు దేశం గురించి ఆలోచిస్తున్నారు. ఐఎన్డిఏ కూటమిలోని కొన్ని పార్టీలు దేశంలో ఉన్న అణుబాంబులు ధ్వంసం చేస్తామని మేనిఫెస్టోలో చెప్తున్నారు. ఓ పక్కన మన శత్రు దేశాలైనటువంటి చైనా, పాకిస్తాన్ అణుబాంబులు కలిగి ఉంటే మనం మాత్రం అణుబాంబులను నిర్వీర్యం చేయాలట. ఇది భయంకరమైనటువంటి దేశ వ్యతిరేక విధానం కాదా? అంటే భారతదేశాన్ని శక్తిహీనంగా తయారు చేయాలని కమ్యూనిస్టు పార్టీలు చూస్తున్నాయా? ఇంతకంటే దారుణమైన దేశద్రోహం ఉంటుందా అంటూ ప్రధాని తాజాగా విరుచుకుపడ్డారు.